రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ వేగవంతం చేశారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఎదుట సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ విచారణకు హాజరయ్యారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో విజయపాల్ ని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. దీంతో అప్పటి నుంచి రఘురామకృష్ణరాజు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తనపై జరిగిన వేధింపులపై రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో సిఐడి విభాగంలో ఉంటూ ఆయన్ని చిత్రహింసలు పెట్టిన వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. రఘురామకృష్ణరాజును నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన వారిలో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ కూడా ఉన్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, చెప్పండి, ఈ కేసులో తాజా అప్డేట్, పూర్తి వివరాలు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేశారు. సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి రఘురామకృష్ణరాజుని గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. 2021 మే 14న ఆయన పుట్టినరోజు అని కూడా చూడకుండా ఆయన్ని బలవంతంగా హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడే రాత్రంతా కూడా నిర్బంధించి చిత్రహింసలు గురి చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు అప్పట్లో పార్లమెంట్ లో స్పీకర్ తో పాటు ఇటు కోర్టులను కూడా ఆశ్రయించి ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అయినా కానీ ఎక్కడ ఆయనకి పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గుంటూరు నగరపాలెం పోలీసులకు ఏదైతే తన మీద జరిగిన థర్డ్ డిగ్రీపై రఘురామకృష్ణరాజు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ని A1 గా, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన నిఘా విభాగం అధిపతిగా ఉన్నాడు, ఆయన A2 గా, అదేవిధంగా మాజీ సీఎం జగన్ ని A3 గా, సిఐడి ఏఎస్పీ గా ఉన్న విజయపాల్ ని A4 తో పాటు ఇటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావిత మీద A5 గా వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఏదైతే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ కేసుకుని దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు 4వ నిందితుడిగా ఉన్న ఏఎస్పీ విజయపాల్ ని ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలోనే విచారణ జరుపుతున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజుని అక్రమంగా నిర్బంధించి టార్చర్ చేయటం వెనుక అసలు నిందితులు ఎవరున్నారన్న కోణంలోనే విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గుంటూరులో కూడా విజయపాల్ ని విచారించిన నేపథ్యంలో తాజాగా ఒంగోలులో ఉదయం నుంచి కూడా విచారణ జరుపుతున్నారు. దాదాపు 6 గంటల నుంచి కూడా ఈ విచారణ అంతా కొనసాగుతుంది. విచారణలో పూర్తి స్థాయిలో విజయపాల్ సహకరించలేదనే తెలుస్తా ఉంది. ఏదైతే పోలీసు అధికారులు ఏదైతే వేస్తున్న ప్రశ్నలకు ముక్కుసూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణిలోనే విజయపాల్ సమాధానాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. నరేష్. రైట్ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.